తెలంగాణ విమోచన దినోత్సవాన్ని రాష్ట్ర ప్రభుత్వం అధికారికంగా నిర్వహించాలని మాజీ హర్యానా గవర్నర్ బండారు దత్తాత్రేయ రాష్ట్ర ప్రభుత్వానికి విజ్ఞప్తి చేశారు. హైదరాబాద్ సుందరయ్య విజ్ఞాన కేంద్రంలో తెలంగాణ విమోచన దినోత్సవం సందర్భంగా రౌండ్ టేబుల్ సమావేశం నిర్వహించారు. కర్ణాటక, మహారాష్ట్రలో అధికారికంగా నిర్వహిస్తే తెలంగాణ రాష్ట్రంలో ప్రభుత్వం నిర్వహించకపోవడం శోచనీయమని అన్నారు. తెలంగాణ విమోచన దినోత్సవాన్ని నిజాం నవాబుకు వ్యతిరేకంగా పోరాడి తెచ్చుకున్న స్వాతంత్ర్యమని గుర్తు చేశారు. అంతేకాకుండా ప్రస్తుత విద్యాశాఖ మంత్రి నిజాం నుండి సాధించుకున్న విమోచన చరిత్రను పాఠ్యాంశాలలో చేర్చాలని దత్తాత్రేయ ఆకాంక్షించారు. మనిషి సర్దార్ వల్లభాయ్ పటేల్ ఉన్నటువంటి నాయకత్వంలో నిజాం నుంచి విముక్తి చేయించబడి తెలంగాణ రాష్ట్రానికి ఒక విమోచనను లభించడం అనేది చాలా గొప్ప చారిత్రాత్మకమైన విషయం. ఈ చారిత్రాత్మకమైన విషయాన్ని ఇంకా చాలా గొప్పగా వైభవంగా నిర్వహించుకోవాల్సిన అవసరం ఉంది. ఎందుకంటే 17 సెప్టెంబర్ తెలంగాణ విమోచన జరిగింది. వాస్తవంగా భారతదేశానికి స్వతంత్రం 1947 15 ఆగస్టు వస్తే తెలంగాణకి స్వాతంత్రం సెప్టెంబర్ 17 1948లో వచ్చింది. ఇది చరిత్ర ఈ తరం వాళ్ళకు కానీ విద్యార్థులు కానీ తెలియదు. కానీ ఆనాడు జరిగినటువంటి ఆకృత్యాలు, ఆనాడు జరిగినటువంటి దోపిడీలు, దానాలు, లూటీలు, మానభంగాలు, హత్యలు చాలా పెద్ద ఎత్తున జరిగాయి. కాబట్టి అలాంటి ఉన్నటువంటి దౌష్టికమైనటువంటి రాజ్యాన్ని, నిజాం యొక్క ఉన్నటువంటి నిరంకుశమైనటువంటి ఒక పరిపాలనని సామాన్యమైనటువంటి ప్రజలు అనేక సంవత్సరాలు పోరాటాలు చేసి విముక్తులైనారు. అందువల్ల ఈ కార్యక్రమాన్ని రాష్ట్ర ప్రభుత్వం అధికారికంగా చేపట్టాలని నేను మనసారా కోరుతున్నా. ఒక పక్క మహారాష్ట్ర, కర్ణాటక రాష్ట్రాలు ఈ విమోచన దినోత్సవాన్ని అధికారికంగా నిర్వహిస్తున్నాయి. అలాంటప్పుడు తెలంగాణ ప్రభుత్వానికి అరమరికి ఉండకుండా, తెలంగాణ ప్రభుత్వం కూడా వేషజాలకు పోకుండా, బుజ్జగింపు ధోరణులకు పోకుండా, ఎవరినో సంతృప్తి పరచాలనేటువంటి భావం లేకుండా చరిత్రకు నిష్పాక్షపాతంగా నిలవాలని నేను ప్రభుత్వాన్ని కోరుతున్నాను. అలాగే ప్రభుత్వం ఈ కార్యక్రమానే కాకుండా తెలంగాణ యొక్క వాస్తవమైనటువంటి చరిత్ర అన్ని కోణాలు ఉంటాయి. సాహిత్యము, సాంస్కృతికం మరియు ఆచారాలు, వ్యవహారాలు, సాంప్రదాయాలు అనేక రకాలుగా జరిగినటువంటి ఈ పోరాటం ఆర్య సమాజ్ కానీ, కాంగ్రెస్ పార్టీ యొక్క ఉన్నటువంటి ఆంధ్ర మహాసభ కానీ, అలాగే రాష్ట్రీయ స్వయం సేవకులు లాంటి కొంతమంది స్వయం సేవకులు కానీ, ఇంకా అనేక మంది నిజాంతో పోరాడినటువంటి యొక్క వాళ్ళందరినీ కూడా ఏ భావజాలం అనేటువంటి ఆలోచన లేకుండా ఆ వాస్తవమైనటువంటి చరిత్రను పాఠ్య పుస్తకాల్లో ప్రభుత్వం రూపొందించాలని నేను కోరుతా ఉన్నాను.